మే నెల తులారాశి వారి రాశి ఫలితాలు. ఈ మే నెలలో తులారాశి వారి జీవితంలో ఒక విచిత్రం జరగబోతోంది. ఆ విచిత్రం ఏమిటో తెలుసుకోవాలని అనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. తులారాశి వారికి ఈ మే నెలలో ఎలా ఉండబోతుందో, వీరికి ఈ నెల ఎదురయ్యే విచిత్ర సంఘటనలు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అలాగే తులారాశి వారు ఈ నెల విజయాలు పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే తులారాశి వారికి ఈ మే నెల ఎలా ఉంటుందో తెలుసుకునే ముందు ఈ నెల గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకుందాము. మే 14న రవిగ్రహం మేషరాశి నుండి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు. మే 10న బుధుడు తన సంచారాన్ని మీనం నుంచి మేషంలోనికి మార్చుకోనున్నాడు. మే 19న శుక్రుడు మేషరాశి నుంచి వృషభరాశిలోనికి సంచారం చేయనున్నాడు. కుజుడు మీనంలో, గురువు మేషంలో, శని కుంభంలో, రాహుకేతువులు మీనంలో సంచారం చేయనున్నారు. మొత్తం మీద ఈ మే నెల రవి, బుధ, శుక్ర గ్రహాలు తమ సంచారాన్ని వేరే ఒక రాశిలోనికి మార్చుకుంటున్నాయి. ఇక తులారాశి వారి విషయానికి వస్తే, తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. తులారాశి వారు అలంకార ప్రియులని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది. తులారాశి వారు ప్రజా అభిమానానికి సంబంధించిన విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపకాలలో బాగా రాణిస్తూ ఉంటారు. తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం. తులారాశి వారి మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి బాగా డబ్బులు పొదుపు చేస్తారు. అంతేకాదు తల్లిదండ్రులు ఇచ్చిన స్థిర ఆస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టము కలిసి వస్తుంది. జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు. తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు. బంధువర్గంతో విభేదాలు దీర్ఘకాలము కొనసాగుతాయి. ఏ విషయంలో రాజీ లేకుండా శ్రమిస్తారు. కూతురికి మాత్రము అన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుంది. తులారాశి వారికి ఉన్న మరొక గుణం పరోపకార బుద్ధి. అయితే ఎవరికైనా సరే వీరు పరోపకారం చేస్తారు. ఇలా ఎవరికి పడితే వారికి పరోపకారం చేయటం వల్ల చిక్కుల్లో పడే అవకాశం కూడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఈ పరోపకార బుద్ధి వలన అవమానాలు కూడా ఎదుర్కోవలసి వస్తుంది. తులారాశి వారు ఎంత సంపాదించినా దానిని ఖర్చు చేస్తారు. అందువలన వీరు తమ సంపాదనను స్థిరాస్తిలోనికి మార్చుకుంటే భవిష్యత్తులో ధనానికి లోటు ఉండదు. తులారాశి వారికి అనుకోని ఖర్చులు వస్తూ ఉంటాయి కాబట్టి డబ్బులు వృధా చేయకుండా స్థిరాస్తిగా మార్చుకుంటే మంచిది. తులారాశి వారికి ఈ మే నెలలో ఊహించని అదృష్టం పట్టబోతోంది. గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల అన్ని రంగాల వారికి ఈ నెల అనుకూలంగా ఉంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ నెల కొన్ని విచిత్రమైన సంఘటనలను చూస్తారు. ఈ జీవితంలో భారీ మార్పులు సంభవించబోతూ ఉన్నాయి. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఈ నెల అందరికన్నా ముందంజలో ఉంటారు. ఏ ప్రాబ్లం వచ్చినా ఈజీగా సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారు. టైం బ్యాలెన్స్ చేసుకుంటూ సమయం గడుపుతారు. ఇతరులపై విజయం సాధిస్తారు. పై అధికారులతో కూడా మీ సంబంధం బాగుంటుంది. తోటి ఉద్యోగుల వల్ల కొంచెం అదృష్టం కలిసి వస్తుంది. తులారాశికి చెందిన వారు ఈ నెల కొన్ని పనులను సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. కొందరు వ్యక్తులను కలుసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్న వారితో పరిచయం ఏర్పడుతుంది. వారి సహాయం వల్ల కొన్ని పనులు చాలా త్వరగా పూర్తవుతాయి. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. పెళ్లిగాని వారికి ఈ నెల పెళ్లి కుదిరే అవకాశం కూడా ఉంది. సంతాన సౌఖ్యము, కుటుంబ సౌఖ్యము కలుగుతుంది. తులారాశి వారికి ఈ నెల వాహన ప్రాప్తి కలుగుతుంది. సెకండ్ హ్యాండ్లో కానీ ఫైనాన్స్లో కానీ వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారు ఉద్యోగ స్థలంలో కొన్ని మార్పులను చూస్తారు. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు ఉండవచ్చు. విద్యారంగంలో ఉన్న తులారాశి జాతకులకు ఈ నెల చాలా బాగుంటుంది. బాగా కష్టపడి చదివి మంచి పేరును సాధిస్తారు. కొత్త కోర్సులో జాయిన్ అవ్వడానికి, ట్రైనింగ్ వంటివి తీసుకోవడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. స్పోర్ట్స్, సింగింగు, డ్యాన్సింగ్ ఇతర రంగాల్లో ఉన్నవారు ఈ నెల బాగా కష్టపడినట్లు అయితే మంచి పేరును సాధిస్తారు. మీరు మీ టాలెంట్ను బయటపెట్టడం వల్ల కొన్ని ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. సమాజంలో గుర్తింపును సాధించాలనే మీ కల నెరవేర్చుకోవడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. మీరు మీ చదువుపై, మీ యాక్టివిటీస్పై పూర్తిగా శ్రద్ధను ఉంచాలి. బాగా కష్టపడాలి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ఈ నెల ఎక్కువ శ్రమిస్తే
మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ నెల లాభాలను పొందుతారు. అయితే పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం ఆలోచించి పెట్టుబడులు పెట్టండి. కొన్నిటిల్లో పెట్టుబడులు పెట్టి మోసపోతారు. తక్కువ మోతాదులోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఆస్తులకు సంబంధించిన కేసులు, గొడవలు అన్నీ కూడా తీరిపోతాయి. ఇప్పటి వరకు ఇబ్బంది పెట్టిన ఆస్తి విషయాలు ఇకపై మనశ్శాంతిని ఇవ్వబోతూ ఉన్నాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఇల్లు కొనుక్కోవడానికి, కట్టుకోవడానికి డబ్బు లభిస్తుంది. గవర్నమెంట్ నుండి కూడా కొన్ని పొందుతూ ఉంటారు. గవర్నమెంట్కు సంబంధించిన పనులు ఏవైనా పెండింగ్లో ఉంటే ఆ పనులు కంప్లీట్ అవుతాయి. ఈ నెల తులారాశి వారికి ఆర్థిక పరంగా చాలా లాభాలు కలుగుతాయి. వాటికి గుర్తుగా బండి, బంగారము లేదా ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులను సంతోషపెట్టడానికి వారి కోసం కొన్ని వస్తువులను కొంటారు. ఈ నెల ఆనందంతో ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. డబ్బును చూసి ఖర్చు చేయాలి. ఇక తులారాశి వారికి ఈ మే నెలలో ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో కూడా చూద్దాం. తులారాశి వారికి ఈ నెల ఇంటి వాతావరణం బాగానే ఉంది. పిల్లల వల్ల ఆనందం కలుగుతుంది. పిల్లల వల్ల పేరు, గుర్తింపును సాధిస్తారు. జీవిత భాగస్వామితో మరియు పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు. తల్లిదండ్రులతో కూడా మీ సంబంధం బాగుంటుంది. బంధుమిత్రులను కలుసుకుంటారు. దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ప్రయాణాల కోసం ఎక్కువ డబ్బును ఖర్చు చేస్తారు. అయితే తులారాశి వారు ఈ నెల ఆరోగ్య విషయంలో శ్రద్ధ చూపించాలి. ఆరోగ్యం క్షీణించే అవకాశం కూడా ఉంది. ఎక్కువగా ఒంటికి చలవనిచ్చే వాటిని తీసుకోండి. ఇక తులారాశి వారు ఈ నెల ఎక్కువగా ఇతరుల విషయంలో తలదూర్చే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో మధ్య వ్యక్తిగా ఉండవలసిన పరిస్థితులు ఏర్పడతాయి. సమాజంలో జరుగుతున్న కొన్ని అవినీతి పనులకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల బాగా కష్టపడడానికి శ్రమ ఎక్కువ ఉంటుంది. గుర్తింపు తక్కువ ఉంటుంది. అయినప్పటికీ మీరు నిరుత్సాహపడకుండా పోరాటం చేయండి. భవిష్యత్తులో అయినా గుర్తింపును సాధిస్తారు. ఈ మే నెలంతా కూడా శని 5వ ఇంటిలో ఉంటాడు. దీని కారణంగా ఉద్యోగాలు చేసే తులారాశి వ్యక్తులు ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు చూస్తారు. విద్యార్థులు బాగా శ్రమను అనుభవిస్తారు. శని 5వ ఇంటిలో ఉండటం వల్ల మీ ఆదాయ స్థాయి పెరుగుతుంది. ఈ నెల ప్రారంభం నుండి మీ చేతిలో డబ్బు ఉంటుంది. శుక్రగ్రహం సూర్యగ్రహంతో 7వ ఇంటిలో కూర్చొని ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు అధికం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే 6వ ఇంటిలో కుజుడు, రాహువు, బుధుడు కలయిక వల్ల ఈ రాశి వారికి రక్తపు సమస్యలు అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే స్కిన్ ఎలర్జీలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మొటిమలు, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. తులారాశి వారు ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ నెల మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 7, 4, 21, 26. ప్రతికూలంగా ఉన్న తేదీలు 1, 3, 9, 11, 18, 23, 28, 30. తులారాశి వారు ఈ నెల చేయవలసిన పరిహారాలు: శనిదేవుని ఆరాధన. ప్రతి శనివారము శనిగ్రహానికి తైలాభిషేకం చేయించాలి. ఈ నెల మీ జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయటపడడానికి శనిదేవుని ఆరాధించాలి. ప్రతి శనివారము అంటే మే నెలలో వచ్చే 4 శనివారాలు క్రమం తప్పకుండా శనిగ్రహానికి పూజలు చేయండి. శుభ ఫలితాలను పొందండి. తులారాశికి చెందిన వారందరూ కూడా ఈ మే నెలలో ఈ పరిహారాలను చేసి ఆనందంగా జీవించండి. Thank you for watching our video. Please do subscribe and like the video.